హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో మా డిమ్ముగాడు ఏం తింటుంది అని చూస్తున్నారా? సో నేనైతే ఈరోజు మా ఇంట్లో అలసంద గారెలు అయితే చేసిన. ఫస్ట్ టైం చేసిన, టేస్ట్ ఎట్లుంటుందో అని అనుకున్నా, బట్ చాలా బాగుంది. సో ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేద్దామని అయితే చూపిస్తున్నా. ఇంకా ఫస్ట్ అయితే మనం అదే బొబ్బర్లని ఒక 4 to 5 hours మంచిగా నానబెట్టుకోవాలి. దాని తర్వాత మనం మిక్సీకి వేసుకునేటప్పుడు మొత్తం పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా మనం పేస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇంకా దాంట్లోకి జీలకర్ర, శనగపప్పు, చిన్న కట్ చేసుకున్న ఆనియన్ అండ్ మిర్చి మంచిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అట్లనే కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అట్లనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం మిక్స్ చేసేటప్పుడే ఆల్రెడీ మనం ప్యాన్లో ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉండద్దు. సో నేనైతే అట్లనే చేసిన. ఇంకా ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకుందాం. నేను డీప్ ఫ్రై కోసం ఎక్కువ ఆయిల్ యూజ్ చేయ, ఎందుకంటే నాకు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని నేను మళ్ళీ కర్రీస్లో వాడాలంటే నాకు అంత నచ్చదు, నేను అట్లా తినా. సో అందుకోసమని నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయ డీప్ ఫ్రై దేనికైనా. గారెలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఎట్లా చెప్పాలి, నేను మంచిగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ చేసుకొని తినాలి అని అనిపించే లాంటి రెసిపీ అన్నట్టు అది. సో నేను ఇక్కడ గారెలు వేస్తుంటే వీళ్ళైతే మంచిగా ఆడుకుంటున్నారు బండి మీద. ఇంకా గారెలు అంతా చేసి అయిపోయినాక మేమైతే ఇట్లా గార్నిష్ చేద్దామని చెప్పి ఒక ప్లేట్లో మంచిగా గారెలు వేసి కొంచెం చాట్ మసాలా వేసి ఇట్లా డెకరేట్ చేసి మీకు చూపిస్తున్నాం. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే, అసలు ఒక్కటి కూడా మిగిలలే, ఇంకా సరిపోలే చెప్పాలంటే. చాలా బాగున్నాయి, ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఇంకా మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.